అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లు చూస్తారు, మన ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు కదా, అక్కడ చూడలేము మనము, ఎట్లా చూస్తాం, వీళ్ళకి అవకాశం ఉంది అంతే కాబట్టి చూస్తారు అంతే. అవకాశం లేనప్పుడు వాళ్ళు కూడా చూడరు కదా. వాళ్ళకైనా మన పార్టీ తీర్మానం ఏంటంటే ఒక్క మనిషి 3 సంవత్సరాల తర్వాత ఇల్లు చూడవచ్చు. 3 సంవత్సరాల లోపు చూడొద్దా? చూడొద్దు. పార్టీ తీర్మానం అది. తీర్మానం అంటే నువ్వు ఏ రకంగా పోయి చూడు. ఇప్పుడు మన లేదు పట్టుబట్టిననుకో ఇక పంపిస్తారు వాళ్ళని. తీర్మానం అయితే ఇది. ఓకే. అంటే ఎట్లా వెళ్ళాలి మరి? ఆయన వెళ్ళాలి మళ్ళా దళాలతో వెళ్ళాలి. అర్బన్ మైదాన ప్రాంతం అయితే కష్టం, ఇక వాళ్ళని పిలిపించుకోవాలి. ఎవరో ఒకరికి సమాచారం ఇచ్చి పలానా ప్లేస్ వస్తే తెలంగాణలో పిలిపియాలి. వాళ్ళు మళ్ళా దండకం. ఇప్పుడు నేను అనుకో, మా ఊళ్ళో పిలిపియాలంటే తెలంగాణలో వాళ్ళు చెప్పాలి, తెలంగాణ వాళ్ళు వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వాళ్ళు ఆడికి వస్తే మళ్ళీ మేము ఆడికి పలానా దగ్గరికి రండి అంటే మేము వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళు పెద్ద ప్రాసెస్. అందుకోసమే ఒప్పుకొని వాళ్ళకేం తిప్పలు పెట్టాలి. మీరు రావడం కానీ మీ వాళ్ళు రావడం కానీ జరిగింది ఎప్పుడు? జరగలేదు అసలే. నేను పోయినా పోయి అడిగాను, మీరు ఎవరిని పిలిపిలేనా చూడలే, మా కొడుకునే చూడలే నేను. ఎక్కడ ఉన్నారు మీ కొడుకు ఇప్పుడు? రిసాల్ బజార్లో ఉంటాడు. ఓకే. వచ్చినాక బాగా ఎమోషనల్ అవుతారు కదా. ఆయన 42 years. ఒకటే కొడుక? ఒకటే కొడుకు. 42 ఏళ్ళు ఉన్నాడు. అంటే 83 డిసెంబర్ అయినది. ఓకే. ఎవరు? మన విద్య. ఓకే. కానీ బాగా బాధపడి ఉంటాడు. తల్లి వాళ్ళ మదర్ కొడుకు కదా, అటాచ్మెంట్ ఉంటది కదా.